సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు, మీరు చూస్తుంది రాజు రాయల్ టెక్ నుంచి. సో ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సో మీ అందరికీ తెలుసు లైట్ అనేది మన వీడియోస్లో కీ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది. లైట్ లేకపోతే అసలు మనం ఏమీ చేయలేం. సో ఇక్కడ మీరు చూస్తున్న సిచ్యువేషన్లో కూడా నా ఫ్రంట్ ఒక లైట్ ఉంది, ఇటు సైడ్ ఒక లైట్ ఉంది, బ్యాక్ ఒక లైట్ ఉంది, ఎక్కడ ఒక లైట్ ఉంది, ఇట్లా రకరకాల లైట్ ప్లేస్మెంట్స్ పెడితేనే మీరు చూస్తున్న విజువల్ అయితే ఉంది. సో మీరు కూడా ఇలాగే లైట్ని కావాలి అనుకుంటే ఖచ్చితంగా బడ్జెట్ అయితే పెట్టాలి. మీ అందరికీ తెలిసింది కదా, లైట్ అనేది ఎప్పుడు మనకి ఎక్స్పెన్సివ్ అయితే ఉంటుంది. సో ఇంకా బ్రాండెడ్ లైట్స్లోకి వెళ్తే, అపేచర్ వాటిలోకి వెళ్తే మనకి చాలా ఎక్స్పెన్సివ్ అయితే ఉంటాయి అనమాట. సో దానికోసం మన ఫాలోవర్స్ కోసం ఒక బడ్జెట్లో ఉన్న లైట్ అయితే తీసుకొచ్చేసాను. సో దాని పేరే, సో ఇక్కడ మీకు కనపడుతున్న లైట్ ఏదైతే ఉంటుందో ఇది మనకు ఒక స్టిక్ లైట్ అనమాట. సో దీని పేరు మనం చూసుకున్నటువంటి SL500R అనమాట. సో దీని కంపెనీ మనకు చూసుకున్నట్టుంటే వెల్బోర్న్ అనే కంపెనీ. సో ఈ కంపెనీ దగ్గర నుంచి లైట్ మనకి అమెజాన్లో అయితే అందుబాటులో ఉంది. 7,500 రూపాయలు బడ్జెట్లో అయితే ఈ లైట్ అయితే అందుబాటులో ఉంది. సో దీన్ని ఓపెన్ చేసి ఫటాఫట్ మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను. సో దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో కూడా మీకు టక్క చెప్పేస్తాను అనమాట. RGB లైట్ అనమాట. సో దీని ప్రైస్ అనేది మనకి బడ్జెట్లో అయితే ఉంటుంది. సో ఎవరైనా కొనుక్కునేటట్టు ఉంటుంది. సో బాక్స్ని మనం తీసుకున్న తర్వాత మనకి ఆటోమేటిక్గా ఇక్కడ మనకి వెల్బోర్న్ అనే బ్రాండింగ్తో అయితే ఈ లైట్ అయితే ఉంటుంది. సో దీన్ని అయితే ఓపెన్ చేసేద్దాం. సో ఈ స్టిక్ లైట్ అనేది నాకు చాలా ఫేవరెట్, నేను అన్నిట్లో వాడతాను. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో కూడా స్టిక్ లైట్ అయితే పెట్టే ఉంచాను. సో ఈ స్టిక్ లైట్ అనేది మనకు వెడ్డింగ్స్లో కానీ, ప్రీ వెడ్డింగ్లో, పోస్ట్ వెడ్డింగ్లో, ఇండోర్లో, అవుట్డోర్లో, యూట్యూబ్కి, ఇన్స్టాగ్రామ్కి అన్నిటికీ ఉపయోగపడుద్ది అనమాట. సో దీనికి వీళ్ళు ఒక బాక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బాక్స్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. సో లైట్ మనం చూసుకున్నట్టుంటే లైట్ అనేది ఇట్లా అయితే ఉండిద్ది. సో దీన్ని అయితే ఫటాఫట్ ఓపెన్ అయితే చేసేస్తాను. సో బిల్డ్ క్వాలిటీ ఎట్లా నాకు మీ డౌట్. సో విన్నారు కదా, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. 7,500 రూపాయలు. అదే మనం ఆపోజిట్ బ్రాండ్స్లో చూసుకుంటే ఇదే లైట్ మనం 14,000-15,000 రూపాయలకి అయితే కొంటాం అనమాట. సో అంత బడ్జెట్ లేకుండా ఎవరైతే బిగినర్స్ ఉంటారో సో వాళ్ళ కోసం అయితే సర్వ్ చేయడానికి లైట్ అయితే రెడీగా ఉంటుంది. సో ఫటాఫట్ లైట్ని అయితే ఆన్ చేసేద్దాం. లైట్ని ఆన్ చేయడం చాలా సింపుల్. ఇక్కడ మనకి సెంటర్లో బటన్ అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి ఎఫెక్ట్స్ ఉంటాయి. దాంతో పాటుగా మనం RGB కలర్స్ని కదిలియచ్చు. దాంతో పాటుగా మనం నార్మల్గా మన కెల్విన్స్ని కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. మనం కెల్విన్స్ మనం చూసుకున్నట్టుంటే ఫస్ట్ మనకి 2,500 కెల్విన్స్ 100% లైట్ని అయితే ఆన్ చేశాను. సో దీంతో పాటుగా మనం చూసుకున్నట్టుంటే దీన్ని 4,000 కెల్విన్స్, 5,000, 6,000, 7,000, 8,000, 8,500 కెల్విన్స్ వరకు అయితే ఈ లైట్ అనేది వెళ్తుంది. మీరు 100% లైట్ అనేది మనకి ఎట్లయితే ఉంటుంది. దాంతో పాటుగా మనకి దీంట్లో ఇన్బిల్ట్గా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఆ ఎఫెక్ట్స్ని కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ మనం ఎఫెక్ట్స్ చూసుకున్నట్టుంటే మనకి ఇట్లా ఎఫెక్ట్స్ అయితే రకరకాలుగా అయితే ఉంటాయి అనమాట. సో మీరు షార్ట్ ఫిలిమ్స్లో అంబులెన్స్ కావాలన్నా, టీవీ కావాలన్నా, ఫైర్ వర్క్ కావాలన్నా సో ఎఫెక్ట్ అనేది ఎట్లా అయితే పనిచేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను ఏంటంటే, దీంట్లో మనకి 3 రకాల లైట్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఒకటి మనం కెల్విన్స్ అయితే పెట్టుకోవచ్చు, దాంతో పాటుగా మనం HSI అయితే చేసుకోవచ్చు, దాంతో పాటుగా మనకి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఈ మూడింటిని మనం ఈ లైట్ని అయితే సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. సో ఇంకా మన హ్యాండిల్ చూసుకున్నట్టుంటే మనకి పట్టుకోవడానికి చాలా స్ట్రాంగ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. చాలా స్ట్రాంగ్ అయితే మనకి ఇట్లా హ్యాండ్కి వేసుకోవడానికి అయితే బ్యాండ్ ఇచ్చారు. సో ఇంకా మనం చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మీకు క్లోజ్లో చూపిస్తాను దీన్ని ఎలా వాడాలనేది. సో ఇక్కడ మనం సెంటర్ బటన్ కనపడుతుంది కదా, ఇక్కడ సెంటర్ బటన్. సో ఈ సెంటర్ బటన్ ఇలా నొక్కి పట్టి ఉంచితే ఆటోమేటిక్గా మనకి లైట్ అనేది అయితే ఆన్ అయిపోయింది. సో లైట్ అయితే ఆన్ అయిపోయింది కదా. సో దీంట్లో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ మనకు సింపుల్గా దీని మీద నావిగేట్ చేసుకోవడానికి మెనూ అయితే ఇచ్చారు. సో డైరెక్ట్గా మనం ఏం కావాలనుకుంటే దానిలోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళిపోయాను. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి డిస్ప్లేలో కనపడతా ఉంది. సో ఫైర్ వర్క్స్ అనే డిస్ప్లే అయితే ఉందన్నమాట. ఇక్కడ ఫైర్ వర్క్స్ అనేది అయితే ఉంది. ఇది ఫైర్ ట్రక్ అయితే ఉంది. సో పోలీస్ అనేది మనకి ఎట్లా ఇవన్నీ ఎందుకు వాడతామంటే, మనం వెబ్ సిరీస్లో కానీ లేకపోతే ఏదైనా మనం షార్ట్ ఫిల్మ్స్ తీసేటప్పుడు మనం ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే వాడతాం. సో ఇంకా దీంట్లో మనం రకరకాల ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఈ పోలీసు నచ్చలేదు అనుకోండి, ఫైర్ ట్రక్. సో ఫైర్ ట్రక్ అనేది ఎట్లా ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టుంటే అంబులెన్స్ ఇది. సో నెక్స్ట్ మనకి ఎమర్జెన్సీ అనమాట. ఎమర్జెన్సీ దానికోసం లైట్ ఎఫెక్ట్ కోసం ఇది వాడతాం. సో ఇంకా పల్సింగ్ అనేది ఒకటి ఉంది. సో HL బీమ్ అయితే ఉంది. సో రెడ్ ఫ్లాష్ అంట. సో దీంట్లో మనకి మీడియం, ఫాస్ట్ అని చెప్పి రకరకాల ఉన్నాయి. మళ్ళీ గ్రీన్ ఫ్లాష్ అని ఉంది. దీంట్లో స్లో ఉంది, మీడియం ఉంది, ఫాస్ట్ ఉంది. సో ఇది నాకు నచ్చింది. ఎందుకనంటే ఇప్పుడు ప్రతి ఎఫెక్ట్లో మళ్ళీ 3 ఎఫెక్ట్స్ ఉన్నాయి. స్లో కావాలా, మీడియం కావాలా, ఫాస్ట్ కావాలా అని చెప్పి. ఇప్పుడు అంబులెన్స్ ఉందనుకోండి, అంబులెన్స్లో మీకు స్లో కావాలా, ఫాస్ట్ కావాలా, మీడియం కావాలని మనకు అట్లా చూపిస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే బ్లూ ఫ్లాష్ అని ఉంది. సో ఆ ఫ్లాష్ అనేది మనకి ఎట్లయితే పడుతూ ఉంటుంది. సో దాంతో పాటుగా ఇంకా మనకి SOS అయితే ఉంది. సో HSI సైకిల్ అయితే ఉంది. సో ఇది ఫ్లాష్. ఇప్పుడు మనం పిడుగులు పడే ఎఫెక్ట్ ఏదైనా ఉంటే సో దానికోసం అయితే మనం వాడతాం దీన్ని. సో ఇంకా చూసుకున్నట్టుంటే ఫ్లాష్లోనే మనం కొంచెం ఎక్కువ ఫ్లాష్ అంటే
ఫాస్ట్గా స్లోగా మీడియంగా కావాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు. ఇది పార్టీ అయితే ఉంది ఇక్కడ. సో లైటింగ్, సో బల్బు అంటే మనం ఒకవేళ రూమ్లోకి రాగానే లైట్ వేసామనుకోండి, ఆ బల్బ్ అనేది ఆగి వెలుగుతూ ఉంటుంది కదా ఇట్లా టక్ టక్ అని, దానికోసం వాడతాం. సో ఇంక ఇది టీవీ అనమాట, టీవీ ఎఫెక్ట్, మనం టీవీ చూస్తున్నట్టు. ఇవన్నీ మనం దూరంగా పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా కనిపిస్తాయి. సో ఇది క్యాండిల్ ఎఫెక్ట్, సో ఇది ఫైర్ ఎఫెక్ట్, ఇట్లా మనకి రకరకాల ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. సో నాకు దీంట్లో నచ్చిన మెయిన్ ఫీచర్ చెప్పమంటారా, ప్రతి దాంట్లో 3 ఫీచర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు అంబులెన్స్ కావాలంటే దాంట్లో ఫాస్ట్, మీడియం, స్లో ఉంది. ఫైర్ వర్క్స్ కావాలంటే అంతే ఉంది. ఇంకా రకరకాల SOS కావాలని అట్లాగే ఉంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టుంటే దీంట్లో డిమ్ అయితే ఉంది. దీంట్లో డిమ్ నొక్కుంటే మనకు కావాల్సినట్టు డిమ్ అయితే చేసుకోవచ్చు. సో డైరెక్ట్ మెనూలోకి అయితే వచ్చేస్తాను. సో ఇప్పుడు HSIలోకి వెళ్దాం. HSలోకి వెళ్తే మనం చూసుకున్నట్టుంటే ఇక్కడ మనం 58 ఉంది కదా, దాంట్లో మనం కలర్స్ని అయితే మార్చుకోవచ్చు. మన బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ వెనక వాల్ చేంజ్ అవుతూ ఉంది, చూసారు కదా కలర్ అనేది మనకి ఆటోమేటిక్గా. ఫైనల్గా మనం కెల్విన్స్ని అయితే మార్చుకోవచ్చు. కెల్విన్స్ కూడా ఏంటంటే మనకు చాలా వరకు ఉన్న వాటిల్లో లైట్స్లో కెల్విన్స్ అనేవి వీళ్ళు ఆటోమేటిక్గా 6500 అంటే 2500 నుంచి 6500 వరకు కెల్విన్ ఉంటుంది. దీంట్లో మాత్రం మనకి 8500 కెల్విన్స్ అయితే పెట్టుకునే అవకాశం అయితే ఇచ్చారు ఈ లైట్ అనేది. సో ఈ ప్రోడక్ట్ అనేది బెస్ట్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రైస్ పరంగా ఫస్ట్ బెస్ట్, దాంతోపాటుగా ఎఫెక్ట్స్ ఏదైతే ఉంటాయో మనకు కావాల్సిన వెబ్ సిరీస్లో లేకపోతే లో లైట్ కండిషన్స్లో మనకు కావాలనుకున్నప్పుడు రకరకాల ఎఫెక్ట్స్ని మనం దాంతోపాటుగా మనం మీడియం కావాలా, స్లో కావాలా, స్పీడ్ కావాలనేది ఎంచుకొని మరీ షూట్ చేసుకునేటట్టు అయితే ఆప్షన్ ఉంది. సో అందుకే నాకు నచ్చింది. సో దీని హ్యాండిల్ కూడా మనకి బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో దాంతోపాటుగా డిస్ప్లే కూడా నీట్గా అయితే ఉంది. మీకు ఒక వెల్బాన్లో ఒక మెయిన్ అడ్వాంటేజ్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక కీ ఫీచర్ అయితే చెప్తాను. అదేంటంటే యాప్ కంట్రోల్ అనమాట. సో దీంట్లో మనం యాప్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మన లైట్ని మనం పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ వెల్బాన్కి సంబంధించిన మనకి సైట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి వెల్బాన్కి సంబంధించిన యాప్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసేసుకుందాం. సో దానికి కావాల్సిన నెసెసిటీ సెట్టింగ్స్ అయితే చేసేసుకున్న తర్వాత బ్లూటూత్ ద్వారా ఆటోమేటిక్గా లైట్కి అయితే కనెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూసినట్టుంటే సో లైట్ని అయితే నేను పూర్తిగా కంట్రోల్ అయితే చేస్తున్నాను. సో చూడొచ్చు బ్యాక్ సైడ్ మనకి ఎలా మూవ్ అవుతుందో. టెంపరేచర్ని కూడా కంట్రోల్ అయితే చేయొచ్చు మనం. సో అంతేకాకుండా ఇక్కడ మీకు HSI కానీ, ఎఫెక్ట్స్ కానీ, సీన్స్ కానీ చూడొచ్చు, ప్రతి ఒక్కటి మనకి ఎలా మారుతుందో. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళాం. సో ఎఫెక్ట్స్లో చూసుకుంటే మనకు కావాల్సిన ఎఫెక్ట్స్ అన్నీ, సో క్యాండిల్ ఎఫెక్ట్ కావాలంటే క్యాండిల్ ఎఫెక్ట్, సో లైటింగ్ కావాలంటే లైటింగ్ ఎఫెక్ట్, సో దాంతోపాటుగా టీవీ ఎఫెక్ట్ కావాలంటే టీవీ ఎఫెక్ట్, సో అంబులెన్స్ ఎఫెక్ట్ కావాలంటే అంబులెన్స్. సో ఇక్కడ మనకు అన్ని రకమైన సెట్టింగ్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు. HSIలోకి వెళ్దాం ఒకసారి. సో ఇక్కడ మీరు చూడొచ్చు HSIలో మనకు కావాల్సిన సెట్టింగ్ని అయితే ఎలా మార్చుకోవచ్చో. సో చూసారా ఎంత ఈజీగా అయితే ఉండిద్దో, మనం ప్రతిసారి సెట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. సో దీన్ని మీరు 7000 పెట్టి కొంటారా లేదా అనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దీనికి కావాల్సిన బయో లింక్ అయితే నేను కింద వదిలేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన పేజ్ని ఫాలో చేయటండి.